traders, namaste. This is Sri, certified analyst. Welcome back to NISM Sruthan Stox. ఈ రోజు మనం మార్కెట్ అనాలిసిస్ ఏ విధంగా ఉందో చూద్దామండి. ముందుగా మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ 461 పాయింట్స్ నష్టానికి 51,317 దగ్గర మన క్లోజింగ్ ఇచ్చింది 0.89%తో. వెరస్ కమింగ్ టు నిఫ్టీ -65 పాయింట్స్ నష్టంతో క్లోజ్ అయిందండి 24,413 దగ్గర మనకి 0.27%తో. వెరస్ కమింగ్ టు సెన్సెక్స్ 280 పాయింట్ల నష్టానికి క్లోజ్ అయిందండి 80,148 దగ్గర మనకి 0.35%తో మనకి క్లోజింగ్ ఇవ్వగా. వేరస్ డేస్ కమింగ్ టు టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే టాప్ గెయినర్స్ లిస్ట్లో మనకు ఉన్నాయి హెచ్డిఎఫ్సి లైఫ్, టెక్ఎం, బీపీసీఎల్, ఎన్టీపీసీ అండ్ టాటా మోటార్స్. అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ చూసుకుంటే మనకి ముఖ్యంగా అధికంగా 4.36%తో గెయినింగ్లో నిలిచింది. అలాగే టెక్ఎం 3.12%, బీపీసీఎల్ 2.91%, ఎన్టీపీసీ 2.67%, కమింగ్ టు టాటా మోటార్స్ 2.46%తో. అండ్ టాప్ లూజర్స్ లిస్ట్తో చూసుకుంటే బజాజ్ ఫిన్సర్వ్, టాటా కన్స్యూమర్, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్ అండ్ బజాజ్ ఫైనాన్స్. అయితే ఇందులో బజాజ్ ఫిన్సర్ -2.09% లాస్లో కంప్లీట్గా క్లోజ్ అయ్యిందండి. కమింగ్ టు టాటా కన్స్యూమర్ -1.90%, బ్రిటానియా -1.88%, యాక్సిస్ బ్యాంక్ 1.82% అండ్ ఫైనలీ బజాజ్ ఫైనాన్స్ -1.67%. మనకి క్లోజింగ్ ఇవ్వడం మనం ఇవాళ మార్కెట్లో చూసామండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి, ముందుగా నేను మీకు చూపిస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్ చూసుకున్నట్టయితే ఈరోజు మనం మార్నింగ్లోనే మనం ఒక బజాజ్ ఫినాన్స్ అలాగే టాటా మనం టైటన్ కాల్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు చూడొచ్చు 148, 154, 158 అండ్ 162. మనకి ఇక్కడ దగ్గరగా 30 పాయింట్స్ అనేది మనం ఇక్కడ తీసుకున్నామండి. ఎర్లీ మార్నింగ్ దట్టు 9:30 బిలో అండి. అలాగే హీరో మోటార్స్ చూసుకున్నా 196 అండ్ కమింగ్ టు మీన్ వైల్ అండ్ మారుతి కాల్ అండ్ 200 అండ్ మారుతి చూసుకుంటే మీరు 443 నుంచి 447 అండ్ మీన్ వైల్ అగైన్ బ్యాంక్ నిఫ్టీ కాల్ అగైన్ సెన్సెక్స్ కాల్ మీరు చూడొచ్చండి అండ్ మారుతి కాల్. ఇలా మీకు చూపించే కన్నా ఏ కాల్స్ ఎంత పర్ఫార్మెన్స్ చూసినాయో నేను మీకు చూపిస్తానండి. ఇది చూడొచ్చు, ఇది మన ఫ్రీ గ్రూప్. ఈరోజు మన మార్నింగ్ కాల్స్ నుంచి మనం చూసుకున్నట్టయితే దిస్ వన్ అండి. మనం ముందుగా ఫ్రీ గ్రూప్లో ఎర్లీ మార్నింగ్ 9:28కి హీరో మోటార్స్ కాల్ అప్ టు డ్రాప్ చేయడం జరిగిందండి. అది 192, 196 అట్లాగే 200, 205 దాకా మనకి ఇది టార్గెట్ ఇచ్చిందండి. 15 పాయింట్స్ మేము ఫ్రీ గ్రూప్లో ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 9:30 డ్రాప్ చేయడం ఫ్రీ కాల్ జరిగింది, గమనించగలరు. అలాగే టైటన్ 148 నుంచి 160 20 పాయింట్స్. అలాగే సెకండ్ కాల్ దగ్గర మనం 15 పాయింట్స్ ఇన్ బజాజ్ ఫైనాన్స్ అండ్ థర్డ్ కాల్ హీరో మోటార్స్ 13 పాయింట్స్ అండ్ ఫోర్త్ కాల్లో మారుతి 30 పాయింట్స్ అండ్ అగైన్ బ్యాంక్ నిఫ్టీలో 130 పాయింట్స్ మనకి ఇవ్వడం జరిగిందని 200 దగ్గర మనం ఈ కాల్ తీసుకుంటే 330కి బూమ్ అయింది, అది 130 పాయింట్స్. అగైన్ సిక్స్త్ కాల్లో సెన్సెక్స్ మీరు 70 పాయింట్స్ చూడొచ్చు. అట్లాగే అగైన్ బ్యాంక్ నిఫ్టీ సిఈ కాల్లో మీకు ఇక్కడ 50 పాయింట్స్. అలాగే ఎయిత్ కాల్ బ్యాంక్ నిఫ్టీ సిఈ కాల్లో 200 to 335 అండి, అగైన్ 135 పాయింట్స్. అగైన్ ఇక్కడ 60 పాయింట్స్ ఇన్ సెన్సెక్స్. అట్లాగే మీరు చూసుకుంటే మీన్ వైల్ మనకు వచ్చినటువంటి ఈ యొక్క ప్రాఫిట్ ఎలా ఎవరు పంపించారని మీరు కూడా మీరు హోల్డ్ చేసుకొని పాజ్ చేసుకొని మీరు చూడొచ్చు. 1,70,000, అలాగే ఇది 90,000, 1,60,000, 1,28,000, అట్లాగే 50,000, 25,000 చాలా స్క్రీన్ షాట్స్ ఉన్నాయండి, మీరు చూడొచ్చు ఇక్కడ. అగైన్ బ్యాంక్ నిఫ్టీ మనం 70 పాయింట్స్. ఇట్లాగే మనం ఇంచుమించుగా మనం 13 కాల్స్ డ్రాప్ చేయడం అనేది ఇక్కడ జరిగిందండి. వేరస్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్, రేపటి మన అనాలిసిస్ ఏ విధంగా ఉందో చూద్దామండి. మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ మనం గోయింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్. బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మనకి క్రూషియల్గా ఈ లెవెల్స్ అనేవి మనకి మార్కెట్ బాగా రెస్పెక్ట్ ఇస్తుందండి. 1 hour టైం ఫ్రేమ్లో మేము చూపిస్తున్నాను ట్రేడర్స్, మీరు కొంచెం అది చూడండి. అయితే మనకి ఏ లెవెల్ బాగా రెస్పెక్ట్ ఇస్తున్నాయి అని మనం ముందుగా చూసుకుంటే ఈ లెవెల్ మార్కెట్ అనేది బాగా రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడి నుంచి మార్నింగ్ బాగా ఫాల్ ఇచ్చినప్పటికీ ఆఫ్టర్నూన్ సెక్షన్లో కొద్దిగా రికవరీ అయితే మనం చూసామండి మార్కెట్లో. బట్ నిన్న మనం ఒకవేళ మీలో ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా నిన్న అనాలిసిస్ పార్ట్ చూసుంటే కనుక మనం ఎగ్జాక్ట్గా ఇచ్చినటువంటి 51,400 ఏదైతే 51,080 మనం లెవెల్ ఇచ్చామో అదే లెవెల్కి మార్కెట్ వచ్చి రెస్పెక్ట్ ఇచ్చి రివర్స్ అవడం అనేది మీరు గమనించాలండి. నిన్నటి వీడియోలో మీరు ఒకసారి అది చూడొచ్చు. అట్లాగే రేపటికి మన మార్కెట్ అనాలిసిస్లో 51,500 న్యూట్రల్గా కానీ కొద్దిగా గ్యాకప్ కానీ ఇస్తే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చి 51,778 అవుతుందండి ట్రేడర్స్. నెక్స్ట్ కమింగ్ టు
52,194 మీకు సెకండ్ టార్గెట్ అవుతుంది. ఇంకా మార్కెట్ అప్ సైడ్కి ఇంకా మూవ్ అవుతూ ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా టార్గెట్ వచ్చి దిస్ వన్ అవుతుందండి. అది మీరు ట్రైలింగ్లో మాత్రమే చూసుకోవాలి. వేరేస్ కమింగ్ టు పిఈ కాల్ అంటే మనం పిఈ సైడ్ మార్కెట్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ అంటే లెవెల్స్ కూడా నేను మెన్షన్ చేస్తున్నానండి. ఫస్ట్గా మనకి ఈ లెవెల్లో అంటే 51,400 కానీ 300 కానీ మార్కెట్ ఈ లెవెల్లో ఇక్కడ మనకి ఓపెన్ అయితే ఫస్ట్ టార్గెట్ పిఈ సైడ్ వచ్చి మీకు 50,993 అవుతుందండి. కమింగ్ టు నెక్స్ట్ టార్గెట్ మీకు ఇంకా డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటే కనుక మార్కెట్ మీకు ఇక్కడ 50,200 దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. ఏది ఈ లెవెల్ క్రాస్ చేస్తే 50,900 క్రాస్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ మీకు 50,200 ఉంటుందండి. అయితే ఇందులో ఇంకొక చిన్న విషయం అండి, మీరు సిఈ సైడ్ ప్లాన్ చేసుకోవాలి అంటే మార్కెట్ 51,500 ఈ లెవెల్లో ఓపెన్ అయితే కనుక మళ్ళీ 50,900 అంటే 200 పాయింట్స్ మీరు ఇక్కడ రీటెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు పిఈ కాల్కి సిఈ కాల్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. సో కమింగ్ టు నిఫ్టీ పార్ట్, నిఫ్టీ చూసుకుంటే మనకి ఈ లెవెల్ ఏదైతే మనం పెట్టుకుంటున్నామో 24,440 అనేది బాగా చాలా రోజుల నుంచి మార్కెట్ ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తూ రివర్స్ అవ్వడం మనం చూస్తున్నామండి. ఈరోజు కూడా మనకి బాగా గ్యాప్ డౌన్ ఇచ్చి డౌన్ అయినప్పటికీ సేమ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో మన రికవరీ అనేది మనం చూసామండి, అది కూడా కొద్దిగా. అయితే మనకి రేపటి అనాలిసిస్లో 24,450 దగ్గర 24,500 ఈ లెవెల్లో మార్కెట్ కనుక మీకు ఓపెన్ అయితే కనుక మీకు ఖచ్చితంగా టార్గెట్ వచ్చి ఇది అవుతుందండి. 24,570 అనేది మీకు ఫస్ట్ టార్గెట్ కింద ఉంటుంది. 24,550 ఆర్ 570. సో మీకు ఫస్ట్ టార్గెట్ లేదు, దీన్ని కూడా మార్కెట్ క్రాస్ చేసింది అంటే ఖచ్చితంగా మీకు సెకండ్ టార్గెట్ వచ్చి ఇది అవుతుందండి. సో 24,712. పిఈ సైడ్ కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి పిఈ సైడ్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా లేదు 24,300 లెవెల్లో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయినా కొద్దిగా మీరు రీటెస్ట్ ఇచ్చేదాకా అంటే మళ్ళీ 24,400 దగ్గరికి మార్కెట్ వచ్చి ఆ తర్వాత మాత్రమే మీరు పిఈ సైడ్ ప్లాన్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,728 అవుతుంది. అట్లాగే మీరు 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మీకు లెవెల్స్ అన్ని ఫ్రీక్వెంట్గా ఉంటాయండి. అట్లాగే ఈ లెవెల్ కూడా మనకి క్రాస్ చేసినట్లయితే మీరు మార్కెట్ అనేది ఖచ్చితంగా మనకి మంచి టార్గెట్ ఇవ్వనుందండి. 24,162 అది కూడా మనకి పిఈ సైడ్ ఈ లెవెల్ 24,278 క్రాస్ చేసి వస్తే తప్ప పిఈ సైడ్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి రీటెస్ట్ అయిన తర్వాత మాత్రమే ప్లాన్ చేసుకోండి. ట్రేడర్స్, ఇది రేపటి మన మార్కెట్ యొక్క అనాలిసిస్. మీకు మా అనాలిసిస్ నచ్చిన డైలీ అనాలిసిస్లో మీరు ఫాలో అవ్వాలన్నా మన గ్రూప్ని ఫాలో అవ్వండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీరు ఫ్రీ గ్రూప్లో జాయిన్ అయ్యి ఫ్రీ గ్రూప్లో ఉన్న కాల్స్ని డైలీ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.